ఫ్రెండ్ గురించి ఒక విషయం చెప్పాలి. మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి 8 years అవుతుందన్నమాట. నిజం ఇప్పుడు ఈ రోజుల్లో చూసిన చాలా ఫ్రెండ్షిప్స్ ఏంటంటే నువ్వేంటి అవసరం ఏంటి అవసరం వరకు ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మా లోకంలో, ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగల మారి గుండెల్లో. ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు, ఫ్రెండ్ అంటూ తోడుకరుంటే ఎండే కాదు ఈ ట్రెండ్. గాన కచేరి అనుకుంటున్నారా? ఏ లేదండి, ఈరోజైతే ఫ్రెండ్షిప్ డే కదా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము మీ గోదావరి అమ్మాయిలు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఇద్దరు కలిసి వచ్చామనుకుంటున్నారా? ఏముందండి, ఈ రోజు అయితే ఫ్రెండ్షిప్ డే కదా, అందుకే ఇద్దరం కలిసి మేము ముందుకు వచ్చేసాం అనమాట. ప్రతి ఇయర్ కూడా ఫ్రెండ్షిప్ డేకి అయితే మేము ఏవో గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటాము. ఫ్రెండ్స్ అన్నాక కామన్ కదండి. అంటే గిఫ్ట్స్ అంటే మరీ పెద్ద పెద్దవి ఏం కాదండి, ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ అలా సరదాగా ఇచ్చుకుంటూ ఉంటాం. అంటే ఒకరి లవ్ని ఒకరు ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటాం. గిఫ్ట్ ఇచ్చుకుంటేనే ఫ్రెండ్షిప్ ఉంటుందా అంటే అదేం కాదులేండి, మన మనసులో ఉంటే సరిపోద్ది కదా ఏదైనా. మా ఇద్దరిది అయితే 8 years ఫ్రెండ్షిప్ అండి. ప్రతి ఇయర్ కూడా ఫ్రెండ్షిప్ డే ఖచ్చితంగా కలుస్తాము. గిఫ్ట్స్ ఇచ్చుకోవడం అన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ ఇయర్ అయితే మన మేడం గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను కదా, తనైతే బిజీగా ఉన్నారని చెప్పేసి. దానివల్ల అయితే ఇయర్ కుదరదేమో అని చెప్పి కొద్దిగా టెన్షన్ పడ్డాం, ఇద్దరం టెన్షన్ పడ్డాము. ఇయర్ మిస్ అయిపోతామేమో, గిఫ్ట్స్ ఇచ్చుకోలేమేమో అనేసి. బట్ కరెక్ట్గా మేడం టైంకి వచ్చారు. ఆ విషయంలో మెచ్చుకోవాలండి మేడం గారిని అయితే. మాదైతే 8 years ఫ్రెండ్షిప్ అండి. ఏంటి 8 years నిన్ను నేను భరించానా? పోవే, జస్ట్ కిడింగ్ అబ్బా. ఎక్కువ అయితే లైక్ చేయము. గిఫ్ట్స్ ఏమేమి తెచ్చాము, నేను తనకేం తెచ్చాను, తను నా కోసం ఏం తెచ్చింది అనేది అయితే చూపించేస్తాను. ఓకే సరేనండి. సరే ఇక మొదలెడదామా? ఫస్ట్ అయితే నా కోసం మా ఫ్రెండ్ ఏం తెచ్చిందో మా ఫ్రెండే చూపిస్తుంది, చూసేయండి. లేదు ఫస్ట్ మా ఫ్రెండే చూపిస్తుంది. లేదండి, రూల్ ప్రకారం మాట్లాడుకోవాలంటే ఈవిడ ఈ మధ్య అసలు మన ఛానల్లో కనిపించట్లేదు కదా, ఈవిడే ఫస్ట్ చూపించాలి. ఏంటండి హాలిడే నుంచి వచ్చినంత ఇంత పని చెప్తారు సార్, కాబట్టి మా ఫ్రెండే చూపిస్తాను. లేదండి, నేనైతే నేనే చూపిస్తాను. ఇప్పుడు మనం అంతని. సరే అయితే కళ్ళు మూసుకో, మరి కొంచెం డ్రామాటిక్ గా ఉండాలి కదా, కొంచెం ఎలివేషన్ సినిమా. గెస్ కాదు కదా, గెస్ అంటే ఇప్పుడు ఐఫోన్ యాపిల్ ఇలాంటివి ఏం గెస్ చేయకు. చేయనులే, కానీ నాకు అవే కావాలనుకో. ఇట్స్ ఓకేలే. నాకు తెలిసి ఐఏఎస్ ఎగ్జామ్ కూడా కాదు, నార్మల్గా ఐ థింక్ సో. నాకు ఒక వడ్డానం ఆర్ ఒక బంగారపు నక్లీస్ తెచ్చిందేమో అనుకుంటున్నాను. మరి తిరుపతి బాగుంటుందా లేకపోతే కాశీ బాగుంటుంది? అంటే బెగ్గింగ్కి ఎక్కడ బాగుంటుంది అంటే ఆదాయం పర్లేదండి, మా ఊర్లో కూడా గుడి దగ్గర కూర్చుంటే బాగుంటుంది, ఇన్కమ్ వస్తుంది. సరే కానీ చెప్పు, గెస్సింగ్ అయింది. నాకు తెలిసి డ్రెస్ అనుకుంటున్నాను, బట్ నాకు తెలియదు. ఎందుకంటే నాకు బట్టలు చాలా పిచ్చండి, ఆ విషయం తనకు కూడా తెలుసు అనుకుంటున్నాను. మరి నా గెస్ కరెక్టో కదా చూద్దాము. హే సరిగ్గా మూసుకో కళ్ళు. ఇక్కడైతే మా ఫ్రెండ్ కళ్ళు మూసుకుంది, కానీ మనకి ఫిల్టర్లో అయితే క్యాప్చర్ చేయట్లేదు. సర్లే, లేట్ చేయకుండా గిఫ్ట్ అయితే చూపించేస్తాను. ఏంటి సౌండ్ వస్తుంది ఏదో? కళ్ళు ఒప్పించాయి. నీ గెస్ అయితే తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి. మీకు పిక్చర్ నేను యాడ్ చేస్తాను, నాకు చాలా నచ్చాయి బ్యాంగిల్స్. ప్రమోషన్ చేస్తున్నావు ఇప్పుడు? ప్రమోషన్ కాదులేండి, మనకు ప్రమోషన్స్ ఇంకా టైం ఉంది. నాకైతే కొన్ని రోజుల్లో ఒక పెళ్ళి ఉందండి, ఆ పెళ్ళికి వాడేద్దాం బ్యాంగిల్స్. చాలా బాగున్నాయండి. అయితే ఇప్పుడు గెస్ తప్పైందంటావు మొత్తానికి? ఎస్, ఏం చేస్తావు, ఒకసారి గెస్ట్లు తప్పవుతుంది. మా ఫ్రెండ్ని నేనెందుకు ఓడిపోరిస్తాను? నీ గెస్టే కరెక్ట్ అయింది అంటే మరి అంతే కదా. ఓకే, బ్యాంగిల్స్ పక్కన నీ గెస్ కరెక్ట్ అయిందబ్బా. ఏ టాపా? కాదు సారీ, మరి కనిపిస్తుంది కదా మళ్ళీ టాపా ఎందుకు? చాలా బాగుందండి టాప్. వావ్, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. నా ఫ్రెండ్కి ఎందుకో నాకు బ్రైట్ కలర్సే సెట్ అవుతాయి అనిపిస్తే, అందుకే నేను ఎక్కువ బ్రైట్ కలర్సే తీసుకుంటాను తనకి. చాలా బాగుందండి, చూసారా ఫ్రంట్ అంతా కూడా వర్క్ వచ్చింది. మీకు పిక్చర్ యాడ్ చేస్తానులేండి పక్కన. కట్ వచ్చింది, ఇదైతే చాలా బాగుందండి. నాకేంటంటే డ్రెస్సెస్ చాలా పిచ్చి, అది దీనికి చాలా బాగా తెలుసు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నున్నా తక్కువే, ఇంకెంత మొత్తం ర్యాక్ అంతా నిండిపోద్ది, ఎన్ని బీరువాలున్నా తక్కువే. ఎనీవే అండి, నాకైతే చాలా 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 నచ్చింది. ఇయర్ గిఫ్ట్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన సబ్స్క్రైబర్స్ కూడా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
ఓకే, ఇప్పుడైతే మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చేసింది కదా, మరి నేను మా ఫ్రెండ్ కోసం ఏం తెచ్చానో చూసేద్దామా? వచ్చేయండి. మా ఫ్రెండ్ ఎప్పుడు కూడా డైమండ్ రింగ్ ఏదో తెచ్చుంటది. ఇదేనండి మా ఫ్రెండ్ కోసం తెచ్చిన గిఫ్ట్. ఎంత పెద్ద కావాలని ఇందులో వడ్డాను ఉందనుకున్నారు. లేదు లేదు లేదండి, సరదాగా అన్నాను. కానీ ఏంటంటే డైమండ్ రింగ్స్ ఇలానే కాదు కదా, చిన్నది ఏదైనా గిఫ్ట్ మీ ఫ్రెండ్కి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అది ఏదంటే చిన్నది కాస్ట్లీ అనే కాదండి, మనకి ఫ్రెండ్షిప్లో ఉండాల్సిన లవ్ అండ్ ఎఫెక్షన్ కదా. చాలా చాలా డైలాగులు చెప్పించాలి, కళ్ళు మూసుకో. సరే సరే చెప్పు. ఓకే, మా ఫ్రెండ్ కోసం ఏం తెచ్చానంటే, ఇందుకి గెస్ట్ అడగడం మర్చిపోయింది కదండి. సరే ఒకసారి కళ్ళు తెరమ్మా. ఇందుకి ఏం గెస్ట్ చేస్తున్నావు, ఏం తెచ్చాను అనుకుంటున్నావేంటి? నాకైతే ఇయర్ రింగ్స్ పిచ్చి, మళ్ళీ మేబీ ఇయర్ రింగ్స్ ఏమైనా తెచ్చుండే. ఎప్పుడు దాని మీదేనండి బాబు. మొన్న వీడియోలో కూడా చెప్పాను కదా, ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్. ఇంక ఎన్ని డేస్ ఉంటుందండి బాబు, అర్థం కాదు. ఇయర్ రింగ్స్ ఆర్ వాచ్ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్. ఓకే చూద్దాం. సరే కానీ కళ్ళు మూసుకో అమ్మాయి. సరే సరే, ఏం తెచ్చాను చూపిస్తాను. ఓపెన్ చేయనా? ఇంకెంతసేపు? వెయిట్ వెయిట్. ఓపెన్ చేయమ్మా కళ్ళు. తీసుకో, నీకోసం హ్యాండ్ బ్యాగ్. చాలా క్యూట్గా ఉంది అసలు. నాకేంటంటే బేసిక్గా హ్యాండ్ బ్యాగ్స్లో పెద్ద గదిలో చిట్టి చిట్టి మినీ హ్యాండ్ బ్యాగ్స్ అంటే బాగా ఇష్టం, అందుకే తీసుకొచ్చాను నీకోసం. చాలా బాగుంది. ఇంకా అదొకటే తెచ్చాను, మరి నచ్చిందా లేదా? నాకు చాలా అంటే చాలా నచ్చింది. నాకు ఏంటంటే ఎంత క్యూట్గా అనిపిస్తుంది ఇలాంటి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ చిన్న చిన్నవన్నీ బాగా నచ్చుతాయండి. చాలా బాగుంది. వాచ్ కావాలా వద్దా? వాచ్ కావాలా వద్దా? కావాలి. ఎక్కడి నుంచి తెస్తాను చెప్పండి వాచ్ కావాలంటే, తర్వాత ఆలోచిద్దాంలేండి. అబ్బా ఇవ్వబ్బా. సర్లే, ఇంతలా అడుగుతుందంటే ఇచ్చేద్దాం వాచ్. తీసుకో. ఓకేలేండి, నిజంగా ఇచ్చేద్దాము వాచ్. వాచ్ ఏంటి? చూసారా చూసారా, చంద్రముఖిలా మారిపోయింది మా ఫ్రెండ్ చూడగానే. ఇయర్ రింగ్స్ అన్న వాచ్ అన్న చాలా పిచ్చండి బాబు. రీసెంట్ వీడియోలో కూడా చెప్పాను అంటే కదా, సమయం విలువైంది అంటారు కదా, అందుకే సమయం. జాగ్రత్తగా తీయమ్మా, అందులో వజ్రాలు ఉన్నాయి. అబ్బో, నా ఫ్రెండ్ హార్టే వజ్రం, అంతకు మించి ఏం వద్దులే నాకు. సోపేస్తుందండి. అంటే వాచ్ తీసుకోకుండా ఉంటారు కదా మళ్ళీ వెనక్కి. మ్యాక్స్ మా దగ్గర వాచ్ ఎవరున్నా షేర్ నేను పెడతాను, షేర్ చేసుకుంటే తెల్లారుతుంది. షేర్ చేసుకుంటాం వల్ల మాకు అంత ఇబ్బంది ఉండదులేండి, కలెక్షన్ ఎక్కువగానే ఉంటుంది. తనది నాది కూడా నేను షేర్ చేసుకుంటాను, తనకంతేమో వాచెస్ ఇంట్రెస్ట్ తక్కువ. చూసారండి వాచ్ పట్టినట్టుంది, కానీ పట్టించేసి. ఎలా ఉందండి వాచ్? కమెంట్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఓకే, వాచ్ ఇచ్చినందుకే ఎక్కువ ఫీల్ అవ్వక. మొత్తానికి గిఫ్ట్స్ అయితే ఇచ్చుకున్నాం అనమాట. ప్రతి నా ఫ్రెండ్ మా ఫ్రెండ్కి ఇంకా నేను ఇచ్చిన బ్యాంగిల్స్ వేసుకో. వాచ్ తీసుకున్నాను, నేను వాచ్ పెట్టుకున్నాను కదా. సర్లే వేసుకుంటా. నాకు 2 బ్యాంగిల్స్ వేసుకుందాము. 4 ఒక చేతికి వేసేస్తే బాగోదు. ఖజానా జ్యువెలరీ యాడ్ చేస్తుంది ఇప్పుడు మా ఫ్రెండ్ 4 వేసుకుని ఇలాగా. సరే అండి, ఇవి మేము ఇచ్చుకున్న గిఫ్ట్స్ అయితే ఇయర్. ప్రతి ఇయర్ కూడా మాకు అలవాటే, కానీ ప్రతి ఇయర్ యూట్యూబ్ ఛానల్ లేదు కదా. ఇయర్ అయితే లక్కీగా యూట్యూబ్ ఛానల్ ఉంది. సౌండ్ వచ్చేస్తుందండి, గాస్ తీసేద్దాం, మళ్ళీ డిస్టర్బెన్స్గా ఉంటుంది. ప్రతి ఇయర్ అయితే యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి మేమైతే ప్రతి ఇయర్ యూట్యూబ్ ఛానల్ లేకపోవడం కాదు, మనం ఛానల్లో లేము. యూట్యూబ్ వచ్చి చాలా సంవత్సరాలు అయింది. అదేనండి, మీ ఛానల్ పెట్టలేదు. ఇన్ని ఇయర్స్ అయిందనమాట మేము ఛానల్ పెట్టడానికి. చాలా లేట్ అయిపోయింది, బట్ ఇప్పటికైనా అప్డేట్ అయ్యాము, పెట్టేసాం యూట్యూబ్ ఛానల్. ఇదండి ఈసారి ఇచ్చుకున్న గిఫ్ట్స్ అయితే మాత్రం. నేనైతే కొద్దిగా మా జర్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. కాస్త అట్లానే చెప్పాను కొద్దిగా. ఏంటి అయితే మొత్తానికి మా రిలేషన్ స్టార్ట్ అయ్యి, అంటే మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి 8 ఇయర్స్ అవుతుంది అని చెప్పేసి నేను ముందు కూడా చెప్పాను కదండి మీతో. అయితే 8 ఇయర్స్ రిలేషన్లో ఖచ్చితంగా ఫ్రెండ్స్కైనా ఎవరికైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, చిన్న చిన్నవి ఖచ్చితంగా వస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరికి. కానీ వాటిని మనం పెద్ద పెద్ద ఇష్యూస్ కింద చేసుకోకుండా అన్నిటినీ కూడా మనం ఈజీగా తీసుకుని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప అన్నిట్లో గొడవలు పెట్టుకోకూడదు. అంటే ఏ రిలేషన్లో అయినా ఇంకా అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ కదండి, కానీ మనం వాటిని ఇగ్నోర్ చేసుకుంటూ అలా వెళ్ళటం బట్టి మన బట్టి కూడా ఉంటుంది కదా. మాకు కూడా చాలా గొడవలు వచ్చినాయి. అంటే మేము ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారంటే కలిసి ఉన్నాం, బట్ మాకు చిన్న చిన్నవి వస్తాయి కదా గిరిగజ్జాలు. బట్ అడ్జస్ట్ అయిపోతాము, అవన్నీ చిన్న చిన్నవి అంతే, పెద్ద ఏం పట్టించుకోము.
ఇలా కలిసి ఉన్నాము అంటే మాత్రం ఒకరు విషయంలో ఒకరు అలా అడ్జస్ట్ అయిపోవడం తినైందనమాట. నిజం చెప్పాలంటే ఈ 8 years ఫ్రెండ్షిప్ లో మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, బట్ కొంతమంది ఫ్రెండ్సే మనకు చాలా స్పెషల్. అందులో తిన కూడా నాకు చాలా స్పెషల్ అనమాట. ఏ విషయంలో అయినా కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. అంటే ఇప్పుడు ఎమోషనల్ గా మాట్లాడడం అనేది ఫ్రెండ్స్ మధ్య ఉండదు కదా, చాలా సరదాగా అలా ఉంటాం. కానీ ఇలా మాట్లాడుతుంటే తనకు విచిత్రంగా అనిపించవచ్చు, బట్ చాలా హెల్ప్ చేస్తుందండి. ఏ విషయంలో చాలా సపోర్టివ్ పర్సన్ అని చెప్తాను నేనైతే. ఎక్కువ చెప్తే మళ్ళీ లాగ్ అయిపోద్ది. మా జర్నీ గురించి తప్పకుండా మీతో కూడా మేము షేర్ చేసుకుంటాము. కానీ ఎప్పుడు షేర్ చేస్తాం? 1000 subscribers వచ్చాక. అప్పుడు తప్పకుండా మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా మీతో ఖచ్చితంగా మేమైతే షేర్ ఎలా భరిస్తున్నాను నేను 8 years నుంచి కూడా నా బాధను కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇదండి నేను చెప్పడం అయితే నాది అయిపోయింది. నాకైతే మా ఫ్రెండ్ లో స్పెషల్ గా నచ్చేది ఏంటంటే అస్సలు సెల్ఫిష్నెస్ అనేది ఉండదండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో చూసిన చాలా ఫ్రెండ్షిప్స్ ఏంటంటే నువ్వేంటి అవసరం ఏంటి అవసరం వరకు, బట్ ఏ రోజు కూడా అలా చేయదు. నువ్వే చెయ్యాలి లేకపోతే నా దగ్గర నుంచి ఏ వస్తుంది ఇలా ఎప్పుడు కూడా చూడదు. అప్పుడే 1 month నుంచి కూడా నాకు కొంచెం వర్క్ ఉండటం వల్ల అస్సలు ఛానల్ అయితే నేను చూడలేకపోతున్నాను. కానీ ఎప్పుడు నువ్వు చూడట్లేదు నువ్వు చేయట్లేదు అని కాకుండా నువ్వు చూసుకొని వర్క్స్ పర్లేదు నేను హ్యాండిల్ చేస్తాను, నాకు ప్రతి దాంట్లో కూడా బాగా సపోర్టివ్గా ఉంటుంది. లైక్ ఏంటంటే నాకు ఒక సిస్టర్ అని చెప్పచ్చు, నేను నాకన్నా కొంచెం చిన్నది, సో నేను చెల్లి కింద టేక్ కేర్ చేస్తాను ఎప్పుడు కూడా. మా ఫ్రెండ్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, కానీ వీడియో లాగ్ అయిపోద్ది కదా. మన జర్నీ అసలు మాది ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఏంటి అప్ అండ్ డౌన్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాం. అలానే మన ఛానల్ జర్నీ కూడా షేర్ చేస్తామండి. ఎప్పుడో తెలుసు కదా మన ఛానల్ 1000 subscribersకి రీచ్ అయిన తర్వాత మేమైతే మా జర్నీతో పాటు ఫేస్ రివీల్ వీడియో కూడా చేసేద్దాము. అలానే గోదావరి అమ్మాయిల ఛానల్ జర్నీ కూడా చేసేద్దాం. ఈ వీడియోకి సంబంధించిన బ్లూపర్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ వీడియోకి సంబంధించిన బ్లూపర్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. తెలుసు కదండి మీ అందరికీ, ఎక్కువ మేము కూడా మీ టైం వేస్ట్ చేద్దాం అనుకోవట్లేదు. మా ఛానల్ టార్గెట్ 1000 subscribers అని మీ అందరికీ తెలుసు కదా. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని కూడా అందించండి. థ్యాంక్ యూ. బాయ్.